గుంటూరులో ముంపుకు గురైన శివారు కాలనీలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న స్థానికులను పరామర్శించారు. ప్రగతి కాలనీలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. ముంపునకు గురైన వారిని వీలైనంత త్వరగా అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ పెమ్మసాని హామీ ఇచ్చారు. గుంటూరు ఈస్ట్ లో చాలా రోజుల నుంచి డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. అవుట్లెట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ అవుట్లెట్స్ చిన్న అవుట్లెట్స్ రైల్వే గేట్ దగ్గర ఉన్నవి. తక్కువ వర్షాలు పడినప్పుడు అవి చేయగలుగుతున్నాయి, కానీ ఇట్లా 50 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి వర్షం పడ్డప్పుడు అవుట్లెట్ సరిపోవట్లేదు. ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో ఇవి ఇంతకుముందు అనాథరైజ్డ్ లేఅవుట్స్. వీటికి కూడా నసీర్ గారు వచ్చిన తర్వాత 2 నెలల నుంచి ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవటం కానీ, వీళ్ళందరినీ ఒక సిస్టంలోకి తీసుకురావడానికి పన్నులు కట్టించి ఈ పట్టాలు ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ, తర్వాత అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే వీళ్ళకే మేము మ్యాక్సిమం చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఇళ్లలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటున్నాం అనేది తప్పనిసరిగా మరి ఇవన్నీ ఏంటంటే ఒక్క రోజుతో సాల్వ్ అయ్యేవి కాదు. మా ఇద్దరి శక్తి మేరకు మ్యాక్సిమం చేస్తాం.